హాయ్ అండి. ఈరోజు మనం చీర ఫాల్ ఎలా కుట్టాలి, అంచులు ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం చీర తిరగలు మరగలు చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చీర అంచులు స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని శారీస్కి కోజర్ వస్తుందండి, అది అనేది లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంచులు కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఫోల్డింగ్స్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి ఫోల్డింగ్ చేయకుండా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. అదే కాటన్ శారీస్కి అయితే ఒకేసారి ఫోల్డింగ్ చేస్తే ఆ ఫోల్డింగ్ అనేది ఉంటుంది కాబట్టి అలా డైరెక్ట్గా చేసేయచ్చు. ఇవి సిల్క్ శారీస్ కాబట్టి కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. అప్పుడే నీట్గా వస్తుంది. ఇలా ఒక సైడ్ అంచు కుట్టిన తర్వాత నెక్స్ట్ కట్ చేయొద్దండి. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సూదిలో దారం అనేది ఊరికే ఊడకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ మిషన్ అయితేనేమో ఇలా ఫోల్డింగ్ చేసి జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి. అదే జిగ్జాగ్ మిషన్ అయితే పాదంలో శారీ అంచుని అనేది అడ్జస్ట్ చేస్తే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. కానీ మనకి నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేస్తే చాలా కష్టపడి దీనికి 20-25 రూపీసే ఇస్తారు. అదే జిగ్జాగ్ మిషన్ మీద చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం దానికి 40 రూపీస్ వరకు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఫాల్స్ అనేది డైలీ రోజుకి ఒక 10 వరకు స్టిచ్చింగ్ చేయొచ్చండి. అదే జిగ్జాగ్ మిషన్ అయితే 20 వరకు 20 శారీ ఫాల్స్ వేయొచ్చండి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫాల్ వేసుకుందామండి. కడ్జంగకి వెళ్ళి జానెడు ఇలా కొలుసుకొని జానడి మీద ఇట్లా 4 వేళ్ళు ఇలా పెట్టుకొని చూడండి. ఇలా ఫాల్ వేసేటప్పుడు కడ్జింగ్ ఎటు ఉంది, పైట కొంగు ఎలా ఎటువైపు ఉంది అనేది చూసుకోవాలి. శారీ ఫాల్ వేసేటప్పుడు ముందుగా శారీ ఫాల్ని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఐరన్ చేయడం కుదరకపోతే ఫాల్ని ఫోల్డింగ్ చేసి మంచిగా మడత పెట్టుకుంటే సరిపోతుందండి. శారీ ఫాల్ అనేది ఎటువైపు ఫోల్డింగ్ చేసి వేస్తున్నాము అనేది చూసుకోవాలండి. శారీ ఫాల్ అండ్ శారీ 2 అంచులు సమానంగా ఉండాలండి. ఎగుడు దిగు లేకుండా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇలా వరకు కుట్టిన తర్వాత ఇక్కడ పాదం లేపి ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి. ఇది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలండి. కాటన్ శారీస్ అయితే ఈజీగా ఇబ్బంది ఉండదండి. సిల్క్ శారీస్కి అయితేనే కొంచెం ప్రాబ్లంగా ఉంటుందండి. సిల్క్ శారీ అనేది జారుతుంటుంది కదండి, అందుకే అవి ఎగుడు దిగుడు అయ్యి ముడత అనేది వస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా శారీ అండ్ ఫాల్ సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. శారీ ఫాల్స్ కూడా ముడతలు లేకుండా ఈజీగా ఎలా కుట్టాలో ఇంకా చాలా షార్ట్స్ పెడతాను, అన్నిటినీ ఫాలో అవ్వండి. మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇలా ముడతలు లేకుండా జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. శారీ ఫాల్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతే అండి. ఇలా క్రాస్ తిప్పేస్తే ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలండి. చూడండి మనకి ఎలా వచ్చిందో శారీ ఫాల్ అనేది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.